వచ్చింది. సామాజిక భద్రతా పెన్షన్ల విషయంలో భారతదేశంలో అత్యధికంగా ఇస్తున్నది ఆంధ్రప్రదేశే. అది చంద్రబాబు నాయుడు ఫస్ట్ ట్రిప్ అప్పుడు అంతే ఉంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాక అంతే ఉంది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు వచ్చాక కూడా అంతే ఉంది. ఎందుకంటే భారతదేశంలో మిగతా రాష్ట్రాలు ఇచ్చేటటువంటిది మనకంటే తక్కువ. వాళ్ళకి అక్కడ కాంపిటీషన్ అవును. లేకపోవడం వల్ల కావచ్చు, లేదంటే ఆర్థిక పరిస్థితుల రీత్యా వాళ్ళు అలాంటి తెగింపు నిర్ణయాలు తీసుకోలేదు. మన రాష్ట్రంలో మొదటి నుంచి కూడా వాస్తవంగా చంద్రబాబు గారు ఈవెన్ 1999 అప్పుడు కూడా అట్లాంటి ఇదే ప్రదర్శించారు. అయితే తర్వాత వచ్చేవాళ్ళు పోటీలు పడటం వల్ల మన దగ్గర ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీ రామారావు స్టార్ట్ చేశారు ఈ విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో. ఆయన స్టార్ట్ చేసినప్పుడు 30 రూపాయలు ఉండేది సామాజిక భద్రతా పెన్షన్ అన్నటువంటిది. అంటే అది కూడా చాలా లిమిటెడ్ పబ్లిక్ అనమాట. దాదాపుగా ఓ రకంగా కార్యకర్తలకు అనేవాళ్ళు అనమాట. అది కూడా అబౌవ్ 70 ఇయర్స్లో ఉండే వాళ్ళకి ఇచ్చేవాడు 30 రూపాయల పెన్షన్ అన్నటువంటిది. తర్వాత ఎన్టీ రామారావు గారిని గద్దె దించి చంద్రబాబు గారి అధికారంలోకి వచ్చాక ఏకంగా దాన్ని 200 చేశారు. ప్లస్ చాలామందికి పెన్షన్లు ఇచ్చారు. తద్వారా పేదవాళ్ళకి సంబంధించి అంటే నేరుగా పబ్లిక్కి రీచ్ అవ్వడం, వాళ్ళ చేత శభాషణ ఇచ్చుకోవడం ఆ రోజుల్లో జరిగింది. 200 రూపాయలు చంద్రబాబు గారు 95లోనే బిగిన్ చేశారు. ఆయన ఈ 30 రూపాయల పెన్షన్ నుంచి బాబు గారు అధికారం చేపట్టిన తర్వాత ఒక 6-7 నెలల్లోనే అది అనౌన్స్ చేసేసారు.